అతి ఎప్పుడూ అనర్థానికి దారితీస్తుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. విషయం ఏదైనా అతి ఎప్పుడూ పనిచేయదు. కొందరు తమను తాము నిరూపించుకోవడానికి అతిగా ప్రవర్తిస్తుంటారు. అదే వారి పాలిట శాపంగా మారుతుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ వ్యక్తి ఓ పెద్ద నాగుపామును పట్టుకున్నాడు. దానిని ఎక్కడో సురక్షితంగా వదిలిపెట్టాల్సింది పోయి దాంతో ఆటలాడాడు. చివరికి అది అతన్ని కాటేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో రోడ్డుకు ఇరువైపులా పంట పొలాలున్నాయి. అక్కడ పొలం గట్టుపైన రాజసింగ్ అనే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో 6 అడుగుల నాగుపాము ఉంది. అతని చేతిలో భారీ నాగుపామును చూసి స్థానికులు కంగారు పడ్డారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దానిని వదిలిపెట్టాలని రాజసింగ్కి చెప్పారు. అయినా అతను వినిపించుకోకుండా తన ధైర్యాన్ని వాళ్ల ముందు ప్రదర్శించాలనుకున్నాడు. దీంతో ఆ పామును అటు ఇటూ తిప్పుతూ తలపైకి ఎత్తుకుంటూ విన్యాసాలు చేశాడు. స్థానికులు ఎంత చెప్పినా వినకుండా అతిగా ప్రవర్తించాడు. పామును భుజాలపై వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ క్రమంలో ఆ పాము అతడిని కాటువేసింది. ఏకంగా 3 సార్లు పాము కాటువేసింది. దాంతో రాజాసింగ్ పరిస్థితి విషమించింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే విష ప్రభావంతో అప్పటికే రాజాసింగ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఇది ధైర్యం కాదు, మూర్ఖత్వం అని ఒకరు, దీనినే చావును కోరి కౌగిలించుకోవడం అంటారని మరొకరు వ్యాఖ్యానించారు.